నమస్తే శివాజీ గారు. నమస్తే. నిన్న ఒక ప్రెస్ మీట్ లో కలేజా మరియు కొమరం పులి సినిమాల యొక్క నిర్మాత సింగనమల రమేష్ గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. పత్రికా విలేకరులు అడుగుతూ ఆ సినిమాల యొక్క హీరోలు మీకు ఏమైనా గానీ 100 కోట్లు లాస్ అయింది, లాస్ అయినప్పటికీ పట్టించుకోకుండా పోయారని చెప్పేసి అన్నారు. అంటే సో దానికి సింగనమల రమేష్ గారు ఆ హీరోలు ఏమి కనీసం నన్ను ఓదార్చలేదు అని చెప్పేసి కామెంట్స్ చేసిన పరిస్థితి. దానికి అంటే ఇప్పుడు ఆ కామెంట్స్ బాగా వైరల్ అవుతా ఉన్నాయి. అవును. అంతేకాకుండా దానికి మన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గారు కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అవును. సో వీటి గురించి కొంచెం విశ్లేషిస్తారు. సింగనమల రమేష్ అనే అతను యాక్చువల్ గా ట్రెడిషనల్ ప్రొడ్యూసర్ కాదు. అతను సినిమాలకు ఫైనాన్స్ చేసేటువంటి ఒక ఫైనాన్షియర్. ఆయన ఇప్పుడు కాదు, 1975 నుంచే వాళ్ళ నాన్నగారు మద్రాసు వేదికగా సినిమాలకు ఫైనాన్స్ చేసేవాళ్ళు. ఈయనకు సినిమాల మీద ఉన్నటువంటి మోజుతో రావడమే అప్పట్లో అగ్ర కథానాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి డేట్స్ మరియు మహేష్ బాబు గారి డేట్స్ సంపాదించడం జరిగింది. ఇది ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది వ్యాపారం. సినిమాని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని తీయలేక ఒక్కొక్క సినిమాను 3 సంవత్సరాలు లేట్ చేసిన దాంట్లో హీరోల తప్పిదం ఏమింది? ఇప్పుడు సినిమా లాస్ అయిన తరువాత హీరోలు వచ్చి ఓదార్చాలి అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. రేపొద్దున లాభం వస్తే ఏమన్నా హీరోలకి ఇస్తారా? ఇవ్వరు కదా. ఇంకొకటి, ఈయన జైలుకి వెళ్ళింది ఇది సినిమాలకు సంబంధించి కాదు. అదేదో భూమి మార్చి రిజిస్ట్రేషన్ చేశారని రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఏదో అవకతవకలకు పాల్పడ్డాడని ఈయన జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ జైలుకి వెళ్ళడానికి ఈ మహేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధము? కాబట్టి బండ్ల గణేష్ గారు చెప్పినట్లు తెలుగు సినిమా హీరోలు మాక్సిమం ప్రొడ్యూసర్ కి ఫేవర్ గానే ఉంటారు. కానీ ఈ ప్రొడ్యూసర్లు తిక్కగా సినిమా మీద మోజుతో వచ్చి పగడ్బందీగా ప్లాన్ చేసుకోకుండా, ముఖ్యంగా ఈ సింగనమల రమేష్ అనే అతను అప్పుడు బాణకిరణ్ తో తిరిగేవాడు. సూరి బ్యాచ్ అని. పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి సూరి ఉన్నాడు కదా, ఆ సూరి బ్యాచ్ తో కూడా తిరుగుతూ రియల్ ఎస్టేట్ దందాలేదో చేస్తూ భూములు ఒకే భూమిని ఇద్దరికి ముగ్గురికి అమ్మేశారనే కేసులో ఈయన లోపలికి పోవడము, అదేదో క్లీన్ చిట్ వచ్చిందన్నాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, బానే ఉంది. కానీ ఈయనకు జరిగినటువంటి 100 కోట్ల రూపాయల నష్టానికి ఏ విధంగానూ మహేష్ బాబు గారు గాని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కారణమవుతారు? ప్రొడ్యూసరు మీరు కథ వినకుండానే లేదా దర్శకుడు చెప్పినటువంటి సినిమాని ఏ విధంగా తీయబోతాడో చెప్పిన విధానాన్ని నచ్చే కదా ఇన్వెస్ట్ చేశారు. మీ జడ్జిమెంట్ రాంగ్ అయినప్పుడు ఇది వ్యాపారం కాబట్టి లాభ నష్టాలు అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటది, పోతూ ఉంటది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో బండ్ల గణేష్ గారు స్పందించిన తీరైతే కరెక్ట్. మీ వల్ల పవన్ కళ్యాణ్ అనే ఆయనకు 3 సంవత్సరాలు టైం లాక్ అయిపోయి ఆ 3 సంవత్సరాలు వేరే సినిమాలు తీయకుండా ఆర్థికంగా పవన్ కళ్యాణ్ గారు నష్టపోయారు. గాని దాన్ని మీరు సరిగ్గా చేత కాకుండా ప్లాన్ చేసుకుని మీరు నష్టపోయి ఇప్పుడు వచ్చి కనీసము ఆ హీరోలు నన్ను ఓదార్చలేదనడం నిజంగా శోచనీయము. మీ మాటలు వెనక్కి తీసుకోవడం అనేది నిజంగానే మంచి పరిణామం. కాబట్టి ఈ వ్యవహారానికి గాని మహేష్ బాబు పవన్ కళ్యాణ్ గారికి నాకైతే ఎటువంటి సంబంధం లేదని అనిపిస్తుంది. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.